ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఒకప్పుడు కప్పు కోసం దశాబ్దాల పాటు నిరీక్షించిన ఆర్సీబీ ఇప్పుడు ఏకంగా వరుసగా రెండోసారి టైటిల్ను ఎగరేసుకుపోయి ఛాంపియన్గా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన వాషింగ్టన్ సుందర్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. సుందర్ 50, నిశాంత్ సింధు 20, జోస్ బట్లర్ 19 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం 3, హేజిల్ వుడ్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజేతగా నిలిపాడు. కోహ్లీ 75, వెంకటేష్ అయ్యర్ 32, టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ దక్కించుకోగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.